అది చాలా క్లియర్గా చెప్పిన సందర్భం. పట్టాభి గారు, మీకేమి అర్థమైంది పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసిన తర్వాత? వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, నా ఉద్దేశం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదాకి కావలసినటువంటి సంఖ్య ఏదైతే ఉందో, అంటే 18 మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీకి రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అటువంటిది 21 స్థానాలు జనసేన పార్టీ గెలుచుకుంది కాబట్టి ఆ హోదా కూడా మనమే దక్కించుకున్నామని అన్న ఆలోచనతో అనుంటారు తప్పితే, రేపటి నుంచి ఏదో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర జనసేన పార్టీ పోషించబోతుంది అన్న ఉద్దేశంతో అన్న మాటలు కాదనే నేనైతే భావిస్తా ఉన్నా. అంటే అపోజిషన్ స్టేటస్ దక్కించుకోవటానికి కావాల్సినటువంటి ఫిగర్ ఏదైతుందో 18 సీట్స్, దానిని మించి కూడా మనమే సాధించాం. ఈ రోజున ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 సీట్లు మాత్రమే దక్కినటువంటి సందర్భంలో ఆ హోదా కూడా మనమే సాధించుకున్నాం అన్న ఆలోచనతో ఆయన అన్న మాటలు తప్పితే, దీనిపైన మనం పెద్దగా చర్చించి ఏదన్నా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉన్నారా అన్న చర్చలోకి మనం వెళ్ళటం అంత అవసరం లేదేమో నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు మిత్రపక్షం కాబట్టి కొంత మీకు మిత్రపక్షం కాబట్టి కొంత మీకు అది అంటే ఇబ్బందికరంగా అనిపించవచ్చు. నాకేమి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ఆలోచన నాకు కూడా ఏం లేదు. కానీ ఆయన అన్న మాటలు సార్, మీరు అన్నారని కాదు సార్, నేను చాలా క్లియర్గా ఆయన ఏమన్నారు, మనకి ప్రధాన ప్రతిపక్షంగా హోదాతో అడుగు పెట్టబోతున్నాం, మీ అందరికీ శుభాకాంక్షలు. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా అధికార పక్షంతో కూడా మనం కలిసి ఉంటాం. అయితే ఈ రెండిటి మధ్య టెక్నికల్గా ఎలా ఉంటుంది అనేది చూడాలి అన్నారు. ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఆయన మైండ్లో ఉంది అది ఇది రెండు మనమే ప్లే చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఏమైనా ఉందా అనేది నాకు అర్థమైంది. అంతే తప్ప దాంట్లో మీకేదో అగ్గిపుల్ల స్వామి లాగా అగ్గిపుల్లలు గీసే ఆలోచన నాకు లేదు స్వామి. మీకు ఉందని నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే, సాధారణంగానే ఒక నానుడి అంటే ఒక సెంటెన్స్ వాడుతూ ఉంటాం, స్వపక్షంలోనే విపక్షం అని చెప్పి. ఏది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూనే అనేక సమస్యలపైన మాట్లాడే వాళ్ళు ఉంటారు, అనేక సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు అధికార పక్షంలో ఎమ్మెల్యేలుగా ఉన్నంత మాత్రాన ఎవరు ఏం మాట్లాడకూడదు రేపు అసెంబ్లీలో, అక్కడ ఏది జరుగుతున్నా కూడా వాళ్ళు ఏదో గంగిరెద్దులాగా తలూపుతూనే ఉంటారు అన్న అనుకోవడానికి లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఆలోచించినట్లయితే అధికార పక్షంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వాన్ని నిలదీయకూడదనో, ప్రభుత్వం లేదన్నా తప్పు జరుగుతుంటే దాన్ని కరెక్ట్ చేయకూడదనో ఏమి అటువంటి రూల్ ఏం లేదే. తెలుగుదేశం పార్టీలో ఆ స్వేచ్ఛ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్వేచ్ఛ ఇస్తారు. ఏదన్నా ఎక్కడన్నా డివేట్ అవుతా ఉంటే గవర్నమెంట్, మీరు అధికార పక్షంలో ఉన్నంత మాత్రాన్ని మీరు ఏదో సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, కరెక్ట్ చేయాలి, ఏదైనా తీసుకురావాలనే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. తప్పేం లేదండి, నేను దాని గురించి ప్రస్తావనే లేదు, దాని గురించి చర్చ లేదు పట్టాభి గారు. అందుకని ఆ రకంగా నేనేమంటున్నానంటే వీకే గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా అటువంటి పాత్ర పోషించినా కూడా మేము స్వాగతిస్తాం. ఇప్పుడు 2014-19 మధ్య జనసేనతో పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు. అది ఆయనకు అలవాటు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే పాజిటివ్గా వాటిని స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్య కానీ ఇంకా రకరకాల సమస్యలు అప్పుడు మా మిత్రపక్షంగా ఉంటూనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళు. మీరు చెప్పింది నిజమే అది. కానీ అప్పుడు ఆయన రాజకీయాల్లో మాత్రమే ఉన్నారు, ఎన్నికల్లో రాలేదు, పోటీ చేయలేదు. ఆయనకి అసెంబ్లీలో ఆయన తరపున పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు. ఒక ఫ్రెండ్లీగా ఉంటూ సలహాలు ఇచ్చేవారు, కొన్ని క్వశ్చన్ తెచ్చేవారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. చాలా ఉదారంగానే జరిగింది అప్పుడు రెండు పార్టీల మధ్య. చివరిలో బెడ్స్ కొట్టిందిలే, అది వేరు విషయం. మళ్ళీ ఇప్పుడు అది ఎందుకులే కానీ ఆ గతంలో వెళ్ళి తవ్వుకోవడం అలా ఆపడదు అన్న కదా. మీకు బాలకోట గారు మీకేం అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి? అయితే ఆయనలో ఏదో దురుద్దేశం ఉందని అయితే అనుకోవట్లేదు నేను.